శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కర్ణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. ఈరోజు నమ్మకం, విశ్వాసం అలాంటి విషయాలు గురించి కొంతమంది ఒక కథ పెట్టాను. దాంట్లోకి అంటే శివపార్వతుల పరీక్ష, గంగా స్నానమయ ఫలం అని చెప్పి పెట్టాను దానికి. ఇప్పుడు అలాగని అందరికీ సాధారణంగా అందుబాటులో తెలిసిన కొంచెం కథ అనుకుంటున్నాను. అయినాగా తెలియని వాళ్ళు కొంచెం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది వాటికి. అంటే నేను ఎప్పుడో చదివాను, అది సుమారుగా 10-15 సంవత్సరాల క్రితం ఎప్పుడో పుస్తకంలో చదివాను. తర్వాత ఎంత వెతికినా ఆ పుస్తకం దొరకలేదు. తర్వాత మధ్యలో ఎవరో పెట్టారు, మళ్ళీ అది పెట్టింది చదివేసాను. మళ్ళీ అడిగితే వాళ్ళన్నారు 3 రోజుల కంటే ఉండదు సార్ మా దగ్గర, పోయిందండి అన్నారు. సరే ఇంకేం చేయాలి చూస్తూ కూర్చున్నాను. ఇంకా సరే అయితే దానికి చిన్న ఆ కథకి ముందర ఇతివృత్తంగా కొంచెం కొంత చెప్తాను. మనకి మన సాధారణంగా తెలుగు ఫ్యామిలీసే కాదు, హిందూ మొత్తం మన ఇండియాలో మొత్తం అందరూ కూడా ఎక్కడ హిందూయిజం ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఉంటుంది. ఎలాగా చిన్నతనంలో పిల్లలు పరీక్షకి వెళ్ళారు అనుకోండి, పరీక్ష వేసైతే విఘ్నేశ్వరుడు కొబ్బరిగా కొట్టేస్తాను అంటారు. అమ్మ పరీక్ష వేస్ అయిపోయాను అంటే వెంటనే కొబ్బరిగా కొట్టేస్తుంది అమ్మ. అలాగే తల్లి ఇంకొంచెం పెద్ద కోరిక అయితే ఉండ్రాలు పోస్తాను ఆయన అంటుంది విఘ్నేశ్వరుడికి. వాళ్ళు పని అయిపోగానే వాళ్ళు ఉండ్రాలు పోసేస్తారు. కొంతమంది వెంకటబాబు తండ్రి ఈ పరీక్షలు అయితే ఈ పంచి ఉద్యోగం ఇప్పించు అని చెప్పేసి ముడుపులు కట్టుకుంటారు, ముందర మీద కడతారంటారు దాన్ని. అంటే దాంట్లో పెట్టి అది పెట్టి చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇది నమ్మకం. వెంటనే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ నమ్మకంతో వాళ్ళు అనుకున్న కోరిక ప్రకారంగా వాళ్ళకు ఆ మొక్కు తీర్చేస్తారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. అదే నమ్మకం. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది, ఎప్పటికీ నడుస్తుంది కూడా. అంటే భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసం, అందరికీ నమ్మకం పూర్తిగా ఉన్నట్లు లెక్క. ఈ విధంగా వస్తూనే ఉన్నాను. అంటే చాలా ఇప్పటి నుంచో ఇంకా వస్తుంది కూడా, అలాగ అనుమానం లేదు దాంట్లో. ఇప్పుడు దానికి సంబంధించినట్టుగా ఆ కథ వెంటనే చదివింది అప్పుడు విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుతున్నప్పుడు వచ్చిన కథలో ఒకటి చెప్తాను అనుకో. అదేమిటంటే యోగక్షేమం వహామ్యహం అనే భగవద్గీత వాగ్దానానికి వెనుక ఒక అద్భుతమైన మరియు హృదయపూర్వకమైన భక్త కథ ఉంది. అంటే ఈ దీంట్లో ఉంది లైన్ ఉంది. అదేమిటా అంటే చూస్తున్నాడు, భగవంతుడిపై పరిపూర్ణ నమ్మకం ఉంచితే ఆయన ఎలా రక్షిస్తాడో ఈ కథ నిరూపిస్తుంది. అర్జున భట్ట మరియు అతని పేదరికం. పూర్వం ఒక గ్రామంలో అర్జున భట్ట, కొన్ని ప్రాంతాల్లో జగన్నాథ పండితుడు అని కూడా పిలుస్తారు, అనే గొప్ప వేద పండితుడు ఉండేవాడు. ఆయన నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానంలో గడిపేవాడు. అయితే ఆయనకు సంపాదన పెద్దగా లేకపోవడంతో కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. కొన్ని రోజులైతే ఇంట్లో వండడానికి గింజ కూడా ఉండేది కాదు. గీతాశ్లోకంపై అనుమానం. ఒకరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న పిల్లలు చూసి ఆయన భార్య విచారంతో భర్తతో తన బాధను చెప్పుకుంది. అప్పుడు అర్జున భట్ట గీతా గ్రంథాన్ని తీసి 9వ అధ్యాయంలోని 22వ శ్లోకాలు చూపించాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసావా, నన్నే నమ్ముకున్న వారి యోగక్షేమాలు, అవసరాలు, రక్షణ నేనే స్వయంగా మోస్తానని కృష్ణ పరమాత్ముడు స్వయంగా లిఖించాడు. ఆయన మనల్ని చూసుకుంటాడు, నువ్వు చింతించకు అన్నాడు. కానీ కొన్ని రోజులు గడుస్తున్న పరిస్థితి మారలేదు. ఇంట్లో పస్తులు తప్పలేదు. దీంతో విసిగిపోయిన అర్జున భట్టకు భగవంతుని మాటలపై నమ్మకం సడలింది. భగవంతుడు అబద్ధం చెప్పాడు, ఆయన మన భారాలు మోయడు అని కోపంతో ఒక ఎర్రటి సిరాతో లేదా గీత గీసేసి ఆ శ్లోకంలోని వహామ్యహం నేనే మోస్తానని పదాన్ని గట్టిగా కొట్టేశాడు. ఆపై తీవ్ర మనస్తాపంతో నదికి స్నానానికి వెళ్ళిపోయాడు. 2 బాలురు రాక పండితుడు నదికి వెళ్ళిన కొద్దిసేపటికే 2 అత్యంత సుందరమైన బాలులు, ఒకరు శ్యామవర్ణంలో మరొకరు తెల్లగా ఆ పండితుడి ఇంటి ముందుకు వచ్చారు. వారి చేతుల్లో నెయ్యి, బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లతో నిండిన పెద్ద బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాలను పండితుడి భార్యకు అందిస్తూ, అమ్మా మీ భర్త గారు ఈ సామాన్లన్నీ మీ ఇంట్లో ఇవ్వమన్నారు అని చెప్పారు. ఆశ్చర్యపోయిన ఆమె, నా భర్తకు ఇవన్నీ కొనడానికి డబ్బు ఎక్కడిది, అసలు మీరెవరు నాయనా అని అడిగింది. భగవంతుని వీపుపై గాయం, అప్పుడు వీపు మీద గాయం అంటే భగవంతుడి వీపుపై గాయం. అప్పుడు ఆ నల్లటి బాలుడు తన వీపుని చూపించాడు. ఆ వీపుపై ఎర్రగా రక్తం కారుతున్న ఒక పెద్ద గాయం ఉంది.
ఆమె కంగారు పడతాయి. అయ్యో ఎవరు నాయనా నేను ఇంత దారుణంగా కొట్టారు అని అడిగింది. దానికి ఆ బాలుడు నవ్వుతూ, అమ్మా మీ భర్త గారే నా వీపు మీద ఎర్రటి కత్తితో ఇలా కొట్టేశారు. నేను తెచ్చిన సామాన్లు ఆలస్యం అయ్యాయని ఆయన కోపం వచ్చి నన్ను ఈ విధంగా శిక్షించారు అని చెప్పి ఆ ఇద్దరు బాలుడు క్షణంలో మాయమైపోయారు. పండితుడి పశ్చాత్తాపం. కొంతసేపటికి అర్జున భట్ట నది నుండి తిరిగి వచ్చాడు. ఇంట్లో సమృద్ధిగా ఉన్న ఆహార సామగ్రిని వండుతున్న వంటల సువాసన చూసి ఆశ్చర్యపోయాడు. భార్యను అడగ్గా ఆమె జరిగిందంతా చెప్పి అంత అమాయకమైన పిల్లలను అంత దారుణంగా వీపు మీద ఎర్రటి గీత పడేలాగా ఎలా కొట్టారండి అని నిలదీసింది. ఆ మాట వినగానే ఆ పండితుడి కళ్ళు తెరుచుకున్న ఒళ్ళు జలధరించింది. వెంటనే పరుగుని వెళ్ళి తన గీత గ్రంథాన్ని తెరిచి చూశాడు. తాను ఏ శ్లోకాన్ని అయితే ఎర్రటి సిరాతో కొట్టివేశాడు ఆ దెబ్బే సాక్షాత్తు శ్రీకృష్ణుడి వీపుపై గాయంగా మారిందని గ్రహించాడు. తమ ఆకలి తీర్చడానికి భగవంతుడే స్వయంగా కూలీలా మారి సామాన్లు మోసుకొచ్చాడని తెలిసి ఆయన పాదాలపై పడి కన్నీరు మున్నీరయ్యాడు. తన అపనమ్మకానికి ప్రాయశ్చితంగా భగవంతుని క్షమాపణ వేడుకున్నాడు. కథ ఇచ్చే సందేశం ఏమిటంటే, భగవంతుడు తన భక్తులకు ఇచ్చిన మాటను ఎన్నటికీ తప్పడు. మనం సంపూర్ణ శరణాగతితో ఆయన నమ్మినప్పుడు మన అవసరాలను తీర్చే బాధ్యతను ఆయన స్వయంగా భుజాన వేసుకుంటాడు అనడానికి ఈ కథే నిదర్శనం. ఇలాగే చాలా అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి. మనకు అనుకుంటాం, అబ్బా మీరు దేవుళ్ళే చేశారండి, మీరు దేవుళ్ళే వచ్చారండి అంటాం. మనం అనుకున్న వెంటనే ఎవరో వస్తారు, వెంటనే తీర్చేస్తారు. అది ఎవరు? ఆయన రూపమే అనుకోవాలి. మనకుండే నమ్మకానికి అది వమ్ము చేయకుండా, అంటే నమ్మకాన్ని బలపరచడం కోసమని ఇంకోటి ద్వారా వచ్చి ఆ సహాయం మనకు అందిస్తూ ఉంటారు. అంటే ఇది నాకున్న అనుభవాల్లో కూడా ఉన్న మాటలు వాస్తవమే. ఇది కూడా ఇది మీ ముందు ఉంచుదామని ఈ చిన్న కథ అంటే ఇప్పుడు దొరికింది, చాలా సంతోషంగా మీకు చెప్తున్నాను. ఇది నా దగ్గర కూడా ఉండిపోతుంది, రికార్డ్ అయిపోయి ఉండిపోతుందని చెప్పేసుకుని మళ్ళీ ఎక్కడ దొరకదని భయంతో ఇక్కడ మీకు చెప్పేశాను. ఈ ఎపిసోడ్లో మీకు చెప్పాను. దీన్ని ఆనందించండి. నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి పెట్టండి. ఇంత మట్టి అడగని ఉపాధ్యాయ సత్సంగా సపోర్ట్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. స్వస్తి.